రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ లో మీకు నేను ఒక సలహా ఇస్తాను, వీలైతే ఫాలో అవ్వండి. ఒక 4 ప్రాజెక్టులు చూడండి, 3 సెలెక్ట్ చేసుకోండి, 2 ఫైనల్ చేసుకోండి, 1 కొనండి. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఆ ఏరియా మీద మీకు ఒక మంచి గ్రిప్ వస్తుంది, అసలు రేట్లు ఏమున్నాయి, ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, అండ్ సెకండ్ ఇది ఎందుకు ఎక్కువ ఉంది, ఇది ఎందుకు తక్కువ ఉంది, మీకు ఆ డిఫరెన్స్ తెలిసినప్పుడు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మీ బడ్జెట్ని బట్టి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది, బేసిక్ ఐడియా. ఓకే, మీరు ఒక ప్లాట్ పర్చేస్ చేశారు, సో 4-5 ఇయర్స్ తర్వాత మీరు అమ్మాలి కదా, సో అప్పుడు మీరు సెల్లర్ అవుతారు, వేరే వాళ్ళు బయ్యర్ అవుతారు. సో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 4-5 ఇయర్స్ తర్వాత మీ దగ్గర కొనే బయ్యర్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలి. సో మీరు ఆ తర్వాత అమ్మేటప్పుడు కొనే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎవరికి అమ్మితే మనకి దీనికి ఎక్కువ వాల్యూ యాడ్ అవుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. సో శంకరపల్లి వైపు ఏమవుతుందంటే, శంకరపల్లి వైపు ఎన్ఆర్ఐస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ బాగా ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే డబ్బు ఎక్కువ పెట్టే వాళ్ళు ఉంటారో అక్కడ మీ ప్లాట్కి మీ ఇన్వెస్ట్మెంట్కి అప్రిషియేషన్ గ్యారంటీగా వస్తుంది. సో శంకరపల్లి వైపు మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు మినిమం అప్రిషియేషన్ గ్యారంటీడ్, అండ్ మాలాంటి ప్రాజెక్ట్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు అది డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.